అందరికీ నమస్కారం. నేను మీ నేహ. ఈ రోజు మనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ దేవి గారు ఉన్నారు. ఫుడ్ కమిషన్ అనేది ప్రజలకు ఎలాంటి సర్వీస్ ఇస్తుంది అని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీతో ఇలా మాట్లాడడం సంతోషంగా ఉంది. నమస్తే అండి. ఫుడ్ కమిషన్ మెంబర్గా మీ విధుల గురించి చెప్పే ముందు మీ గురించి మా విఎస్బి ప్రేక్షకుల కోసం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి గంజిమాల. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా ఉన్నాను. 2023 ఏప్రిల్ నుంచి నేను ఈ రాష్ట్రంలో ఫుడ్ కమిషన్ మెంబర్గా కొనసాగడం జరుగుతూ ఉంది. మాది స్వస్థలం వచ్చి కోయిలగూడెం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లా. అట్లనే నేను అపాయింట్ అయిన దగ్గర నుంచి కూడా పలు జిల్లాలు పర్యటనలు చేస్తూ నా విధుల్లో భాగంగా అన్ని జిల్లాలు కూడా నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. ఫుడ్ కమిషన్ మెంబర్గా మీకు ఉండే బాధ్యతలేంటి? వాటిని మీరు ఎలా నిర్వర్తిస్తున్నారు? తప్పకుండా అండి. 2013 ఆహార చట్టం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఫుడ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో 2017 నుంచి ఈ ఫుడ్ కమిషన్ అనేది కంటిన్యూ అవటం జరుగుతూ ఉందండి. ఈ ఫుడ్ కమిషన్లో భాగంగా మాకున్న విధులు ఏంటంటే, మన గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన అంగన్వాడీలు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, అలాగే హాస్టల్స్, పలు రకాల హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్ అయితేనేమి, అట్లనే పీడిఎస్ రైస్ రూపంలో మనం ఇస్తున్నాం కదా ప్రజలకి, ఎఫ్బి షాపులు అయితేనేమి, ఎంఎల్ఎస్ పాయింట్స్ అయితేనేమి, బఫర్ గోడమ్స్ అయితేనేమి, వీటన్నింటినీ మేము చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రాపర్గా. ఎందుకు అంటే, ఏదైతే గవర్నమెంట్ నుంచి వెల్ఫేర్ అనేది ప్రజలకు వెళ్తుందో అది సక్రమంగా అందుతుందా లేదా, ఏదైతే పిల్లవాడికి మనం భోజనం పెడుతున్నామో అది సక్రమంగా అందుతుందా లేదా, ఆ క్వాంటిటీ, ఆ క్వాలిటీ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఏమైనా మిస్యూజ్లు అవుతున్నాయా, పిల్లలకి పొద్దున్నే లెగిసినప్పుడు ఇచ్చిన పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా హాస్టల్స్లో కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఎక్కడైనా మెనూ డీవియేట్ అవుతుందా, మనం ఇచ్చిన మెనూ చార్ట్ ప్రకారం వండకుండా వాళ్ళకి ఆల్టర్నేట్గా ఏమన్నా తక్కువ ధరలో దొరికే సరుకులతోనో లేకపోతే కూరగాయలతోనో వండి వార్చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఫీల్డ్ లెవెల్లో మేము ప్రతి చిన్న విషయాన్ని, చిన్న అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రతి స్కూల్లో కూడా మిడ్ డే మీల్ పెడుతున్నాం మనం. ఆ మిడ్ డే మీల్ పిల్లలకి క్వాంటిటీ ప్రకారం పెడుతున్నారా లేదా, ఎలా ఉన్నాయి, ఆ కూరలు ఎలా వండుతున్నారు, టేస్ట్ ఎలా ఉంటుంది, ఎంతమంది టేకెన్, ఎంతమంది లంచ్ తింటున్నారు, ఎవరైనా ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారా, ఇంకా ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాం. అలాగే డీలర్స్ రైస్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, వాళ్ళు తూకం ఎలా వేస్తున్నారు, తూకం వేసేటప్పుడు ఏదైనా బకెట్లో తోస్తున్నారా, రాళ్ళు వేసి తోస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఇచ్చే స్లిప్పులు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాం. వాళ్ళ దగ్గర సిబి ఎంత ఉంది, క్లోజ్డ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఫిజికల్గా ఎంత ఉంది, ఏమైనా వేరియేషన్ ఉందా చెక్ చేస్తాం. వాళ్ళకి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చే రైస్ బ్యాగ్స్ 50 కేజీస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. ఇవి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి పంచదార అయితేనేమి, రైస్ అయితేనేమి, ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేస్తాం. మాకు సిబి లెక్కల ప్రకారం ఫిజికల్గా ఏదన్నా అక్కడ తేడా ఉంటే కనుక ఖచ్చితంగా మేము అనేది యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లో స్కూల్లో ఉన్న ప్రీ స్కూల్ పిల్లలకి భోజనం పెట్టాలి, పాలు ఇవ్వాలి, గుడ్డు ఇవ్వాలి. అలాగే బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి టీహెచ్ఆర్ రూపంలో ఇంటికి కిట్లు పంపించాలి. ఇవి కరెక్ట్గా అందుతున్నాయా లేదా, నెలకు ఎన్నిసార్లు ఇస్తున్నారు, పిల్లలు పిల్లల అటెండెన్స్ ఎట్లా ఉంది, వంట చేసే విధానం ఎలా ఉంది, పిల్లలు తింటున్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా, చురుగ్గా ఉన్నారా లేదా, చదువులో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన పని అయినటువంటి ఖర్చు అయినప్పటికీ కూడా దేనికి వెనకాడకుండా పేదవారికి సరైన పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నప్పుడు, ఈ కాన్సెప్ట్లో ఎక్కడైనా మిస్యూజులు జరుగుతున్నాయా, ఎగ్జాంపుల్ హాస్టల్స్లో వాడే ప్రొవిజన్స్ ఏమైనా సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ వాడుతున్నారా, క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మా చైర్మన్ గారు, మేము అట్లా రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉంటాం. చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు ఒక సందేహం, మీ బాధ్యతలు నిర్వహించే క్రమంలో రాజకీయ ఒత్తిడులు ఏమైనా ఉంటాయా? లేదండి, ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి అయితే లేదు. ఎక్కడైనా ఒకరు ఇద్దరు ఫోన్ చేసి మా వాళ్ళే కొంచెం చూసి చూడనట్టు వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇచ్చో, లేకపోతే ఏదన్నా వాళ్ళ దగ్గర నుంచి మెమో తీసుకొని, సోకస్ తీసుకొని కొంచెం చూసి చూడనట్టు వదలండి అని చెప్పి 1, 2 అయితే నా దృష్టిలో వచ్చినాయి. కర్నూలు అనుకుంటా అది. కర్నూలు జిల్లాలో ఒక ఎఫ్బి షాప్లో ఇట్లానే చాలా మిస్యూజ్ ఉంది.
అక్కడి నుంచి డిఎస్ఓ గారికి అంటే డైరెక్ట్ నాకు చేయలేదు. డిఎస్ఓ గారికి ఒత్తిడైతే వచ్చింది. బట్ దాని విషయంలో మేమైతే సోకాసులు ఇచ్చేసాము. ఎందుకంటే ఎక్కడ ఎవరు గూడా మమ్మల్ని ఇప్పటి వరకు ఒత్తిడి చేయలే. కమిషన్ అంటే ఇది ఒక క్వాషీ జ్యుడిషియల్ పోస్ట్. ఈ పోస్ట్‌లో ఏమవుతుందంటే మాకు సర్వ హక్కులుంటాయి. అక్కడ మిస్‌యూజ్ జరుగుతుంది. అక్కడ మన ప్రాపర్‌గా వాళ్ళు మెయింటైన్ చెయ్యట్లేదు. క్వాంటిటీ, క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. మెనూ డీవియేట్ అవుతుంది అనేది మేము గుర్తిస్తే గనక పిల్లలతో కూడా మాట్లాడతాం. పిల్లలు మాట్లాడినప్పుడు మేము నోటీస్ చేసిన విషయాలు గనక అక్కడ వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సోకాజులైతే ఇస్తాం. రీసెంట్‌గా ఒక 2 హాస్టల్ వార్డెన్‌లు కూడా సస్పెన్షన్‌కి మేము డైరెక్టర్ గారికి రిఫర్ చేసాము. ఆల్రెడీ ఒకళ్ళు సస్పెండ్ అయ్యారు. ఇంకొకళ్ళది ప్రాసెస్‌లో ఉంది. ఎందుకంటే మా మీద ఒత్తిడి చేయటానికి ఎవరికి ఎందుకు ముందుకు రారు అంటే అక్కడ జరిగేది ఫీల్డ్‌లో జరిగేది అవకతవకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఒత్తిడి చేశాడు అనుకుందాం. ఏమ్మా మీరెందుకు యాక్షన్ తీసుకుంటారు? తీసుకోవద్దనంటే, సార్ మరి పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టట్లేదు. వాళ్ళకి వాడాల్సిన విధంగా వాడట్లేదు. వాళ్ళకి పెట్టాల్సింది పెట్టట్లేదు. సరే మీరు ఇదే చేయమంటారా? అని అడగడానికి మాకు అవకాశం ఉంటది. పిల్లలు కడుపు నిండా తినాలి గదా! వాళ్ళ ఇంటికాడ సరైన పోషక విలువలు లేని పిల్లలు, పేదవాళ్ళు ఎవరొస్తారండి ఇలాంటి అంగన్వాడీలకి, స్కూల్‌కి, హాస్టల్స్‌కి ఎవరొస్తారు? పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, లేకపోతే బలహీన వర్గాల వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు, అగ్రవర్ణాలలో లేకపోతే అధిక సంపన్నుల పిల్లలు అక్కడికి రారు. మరి అలాంటి వారి నోటికాడ కూటి తీసేయమంటారా అని అడుగుతాం మేము. కాబట్టి మా జోలైతే ఎవరు రాలేదు. ఎవరికి మేము ఇప్పటికొచ్చి ఎవరికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోలేదు. మేడం, మిమ్మల్ని కలవడం, మాట్లాడడం నిజంగా ఆనందంగా ఉంది. ఫుడ్ కమిషన్ విషయంలో మీ చైర్మన్ గారు తీసుకుంటున్న చొరవను చూస్తుంటే ఇక్కడ నిజంగా పనిచేసే నాయకత్వం ఉంది అనిపించింది. సంక్షేమ హాస్టల్స్ లో మీరు చూపిస్తున్న కేర్, ట్రాన్స్పరెన్సీ అభినందనీయం. ఒత్తిళ్ళొచ్చినా పిల్లల నోట్లో భోజనం తీసేయమంటే ప్రశ్నిస్తాం అని మీరు చెప్పిన ధైర్యం బలంగా అనిపించింది. ఈ సందర్భంగా మీ చైర్మన్ గారి గురించి చెప్పగలరా? పగలు రాత్రి అంకిత భావంతో పనిచేస్తున్నారు. మీ దృష్టిలో ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఖచ్చితంగానండి. ఈ మన ఆంధ్రప్రదేశ్‌లో 2017లో ఏర్పాటు చేయబడింది ఫుడ్ కమిషన్ అని చెప్పి నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. యాక్చువల్‌గా 2017 నుంచి 2022 వరకు గూడా ఎవరైతే ఉన్నారో అప్పుడు కమిషన్ చైర్మన్ గాని, సభ్యులు గాని ఇంత ఇదిగా ప్రజల్లో తిరిగింది గాని, లేకపోతే ఇంత ఫోకస్ అయింది గాని తెలీదు. చాలా మందికి ఫుడ్ కమిషన్ అనేది ఉంది. దానికి మనం కంప్లెయింట్లు ఇవ్వచ్చు. మనం వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకోవచ్చనేది గూడా చాలా మంది ప్రజల్లోనికి తెలీలే. కానీ ఇప్పుడు ఎవరైతే చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారుగా మా చైర్మన్‌గా ఆయన ఎలక్ట్ అయ్యారో, ఆయన ఫీల్డ్‌లో బాగా తిరగడం, దీన్ని సోషల్ మీడియాలో బాగా ఎలివేట్ చేయటం, ప్రజలందరికీ దీని గురించి తెలియటం, ఇప్పటికి కూడా రీసెంట్‌గా మాకు మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, నైట్ లేదు కాల్స్ వస్తానే ఉంటాయి. మెసేజ్‌లు వస్తానే ఉంటాయి. మా అందరి నంబర్‌లు ట్రాన్స్‌పరెంట్‌గా గూగుల్‌లో ఉంటాయండి. వెబ్‌సైట్‌లో ఉంటాయి. మావన్నీ ఓపెన్‌గా ఉంటాయి. మేమందరికీ చేరువలో ఉంటాం. అట్లా ఆయన బాగా తిరగడం వలన ప్రజల్లో ఒక అవగాహనొచ్చి, ఆహా! మనకు సరిగ్గా గుడ్లు సరిగ్గా ఇవ్వకపోతే మనం కాల్ చేయొచ్చా? బియ్యం సరిగ్గా ఇవ్వకపోతే కాల్ చేయొచ్చా? హాస్టల్‌లో ఫుడ్ బాగోకపోతే కాల్ చేయొచ్చా? అనేది ప్రజలకు చాలా వరకు తెలిసింది. ఫుడ్ కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఇంత విస్తృతంగా పనిచేస్తుంది అనటానికి ముఖ్యమైన కారణం చైర్మన్ గారి యొక్క యాక్టివ్‌నెస్. ఆయన చాలా తిరుగుతారు, చాలా కష్టపడతారు. అలాగే మా టీమ్ అంతా కూడా నేను మిగతా మెంబర్స్ అందరూ జెంట్సే ముగ్గురు. నేనొక్కదాన్నే లేడీని. అది నా అదృష్టం. నేను కూడా స్టేట్ అంతా అట్లానే తిరుగుతాము మేము. అంతా గమనిస్తాము. మాకందరికీ యాక్చువల్‌గా ఇంత ఫీల్డ్‌లో ఇలా చూడాలి, ఇలా చేయాలి అని చెప్పి మాకెక్కడ ఎప్పుడు ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదు. నేను చైర్మన్ గారిని చూసి నేర్చుకున్నాను. నేను అట్లనే కష్టపడుతున్నాను. అట్లానే తిరుగుతున్నాను. ఆయన చాలా వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆహార కమిషన్ అంటే ఇన్ని విధి విధానాలున్నాయి. వీళ్ళు నిర్వర్తించే బాధ్యతలు ఇన్నున్నాయి. వీళ్ళ ద్వారా పిల్లలకి ఇంత న్యాయం జరుగుతుంది అని చెప్పుకోవడానికి ఒక ఆదర్శప్రాయమైన మార్గదర్శిగా ఆయన నిలబడ్డారు. ఆయన్ని చూసి మా టీమంతా, మేమంతా కూడా అట్లనే తిరుగుతా ఉన్నాం. మీ చైర్మన్ గారి వీడియోలు మా ఛానల్లో పెడితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫుడ్ కమిషన్ ఇంత బాధ్యతగా పనిచేస్తుందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అభినందనలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, హాస్టల్స్లో ఉండే పిల్లలకు మీరు ఇవ్వదలుచుకున్న సూచనలేంటి? ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఒకవేళ ఫుడ్ బాగోలేకపోయినా లేదా ఏదైనా సమస్య ఉంటే భయం లేకుండా పిల్లలు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? ఆ కంప్లైంట్స్ పై మీరు ఎలా స్పందిస్తారు? అలాగే పిల్లల తల్లిదండ్రులకు మీ సలహా ఏంటి? హాస్టల్స్ అయినా, అంగన్వాడీ లాంటి చోట్లైనా సరే పిల్లలను ఎంతవరకు అబ్జర్వ్ చేయాలి, ఏం గమనించాలి? యాక్చువల్‌గా ఏమవుతదంటే మేము ఫీల్డ్‌కెళ్ళినప్పుడు సపోజ్ మీరడిగినట్లు హాస్టల్‌కెళ్తాం. పిల్లలతో ఒంటరిగా మాట్లాడడం జరుగుతదండి. అంటే అన్ని క్లాసులు వెళ్ళలేము. మాకు టైమ్ ఉండదు గాబట్టి, మిగతా విజిట్స్ చాలా ఉంటాయి గాబట్టి, రోజుకి ఒక 20, 30 విజిట్స్ చేస్తాం మేము. అందులో భాగంగా ఒక హాస్టల్‌కెళ్ళినప్పుడు ఏదైనా ఒక క్లాస్ పిల్లలతో మాట్లాడాలి అంటాం. యాక్చువల్‌గా వాళ్ళు ముందే మేమొస్తున్నామని ఆ జిల్లాకి సర్క్యులేషన్ ఎళ్తది. వాళ్ళ ఆఫీసర్‌లందరూ రెడీ అయిపోతారు. వాళ్ళు ఏం చెప్పాలో రెడీగుంటారు. పిల్లలకి గూడా అలాగే ఎడ్యుకేట్ చేసేస్తారు.
ఇంకో ఒకళ్ళొస్తారు, మేడం వస్తారు, లేదా సార్ వస్తారు, ఇట్లా అడుగుతారు, అన్నీ బాగున్నాయని చెప్పండి అని కూడా చెప్పేస్తారు. ఎగ్జాంపుల్ మొన్న మార్కాపురం హాస్టల్, ఒక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌కెళ్ళాం. ఎళ్తే వాళ్ళు ఒక క్లాస్ రూమ్ చూపిచ్చారు. ఇందులోకి ఎళ్ళండి మేడం అని. నేను అందులోకి వెళ్ళకుండా నా ఇష్టం వచ్చిన ఒక క్లాస్‌కి వెళ్ళాననమాట. వెళ్తే అందరూ ఆడపిల్లలు, ట్రైబ్స్ పిల్లలు, మన లంబాడి పిల్లలు చాలా మందున్నారనమాట. ఆడపిల్లలు ఎంత అడిగినా గూడా ఒక 5 మినిట్స్ వాళ్ళతో చాలా సరదాగా మాట్లాడినా కూడా, లేదు మేడం చాలా పెడతారు మేడం, చాలా బావుంటది మేడం అని చెప్పుకొచ్చారు. నేనింక వాళ్ళతో మింగిల్ అయిపోయి, మీలో ఎవరైనా ఝాన్సీ లక్ష్మీబాయిలా ఉండాలనుకుంటున్నారా? ఇందిరాగాంధీలా ఉండాలనుకుంటున్నారా? సునీత విలియమ్స్‌లా ఉండాలనుకుంటున్నారా? అంటే మీ ఎవరైతే ధైర్యవంతులో వాళ్ళే నిజాన్ని చెప్పగలరు. అబద్ధాలు చెప్పేవాళ్ళు దేన్ని సాధించలేరు. అట్లా మోటివేట్ చేసుకుంటా వాళ్ళతో మేము కలిసిపోయి మాట్లాడేసరికి నేను ధైర్యవంతురాలిని, నేను ఝాన్సీ రాణిని, నేను రుద్రమదేవిని అంటా లెగిసి పిల్లలు ఒక్కొక్కళ్ళు ఏకరువు పెట్టారు. అట్లా పిల్లలతో ఎలా మాట్లాడాలనేది మాకు తెలుసు. మేము పిల్లల దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో కూడా మాకు తెలుసు. యాక్చువల్‌గా నేను మాట్లాడేటప్పుడు గూడా ఓన్లీ నేను ఒక్కదాన్ని వెళ్ళను. వాళ్ళ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన డీడీ ఉంటారు నాతోని. అట్లానే సివిల్ సప్లై సంబంధించిన డీఎస్ఓ గారుంటారు. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డీఈఓ గారుంటారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని మాట్లాడి బయటకొచ్చి ఇదిగో పిల్లలు ఇట్లా చెప్పారు అంటే వాళ్ళు మాట తిరగేయొచ్చు. కానీ నాకు సాక్ష్యం ఉండాలని చెప్పి ఒక ముగ్గురు, నలుగురిని నాతో పాటు లోపలికి తీసుకెళ్తాను. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు. లీగల్ మెట్రాలజీ వాళ్ళుంటారు. మాట్లాడిందంతా అందరూ వింటారు. బయటకొచ్చిన తర్వాత కాదండి పిల్లలు అబద్ధం చెప్పారని చెప్పడానికి అవకాశమే లేదు. ఇంకొకటేంటంటే నేను ఎవరితోనైతే మాట్లాడతానో, ఏ క్లాస్ పిల్లలతో అయితే మాట్లాడతానో వాళ్ళకి నా ఫోను నంబర్ ఇస్తాను. మా నంబర్స్ మా చైర్మన్ గారైనా అంతే. మా నంబర్స్ నోట్ చేసుకోండి. మేమెళ్ళిన తర్వాత ఒకవేళ క్లాస్ రూమ్‌లోకొచ్చి మీ వార్డెన్ గాని, మీ టీచర్స్ గాని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, తిడితే వెంటనే మాకు కాల్ చేయండి. మీకు హాస్టల్‌లో ఫోన్ ఫెసిలిటీ ఉండదు గదా! ఫోన్ చేయడానికి అవ్వదు గదా! మధ్యలో ఎప్పుడైనా హాలిడేకి ఇంటికెళ్తారా? లేతే ఏ సండే అయినా మీ పేరెంట్స్ వస్తారా? వాళ్ళ ఫోన్‌లో నుంచి మాకు ఫోన్ చేయండి. మేము చూసుకుంటాం. కిందకొచ్చిన తర్వాత అదే మాట వార్డెన్‌కి చెప్తాం. పిల్లలకి నా ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్తున్నా. మీరెవరినైనా పిల్లల్ని క్వెషన్ చేసినట్లు గాని, తిట్టినట్టు గాని, వాళ్ళని ఏదైనా బ్లేమ్ చేసినట్టు గాని ఉంటే గనక వాళ్ళు నాకు కాల్ చేస్తారు. చాలా సివియర్‌గా ఉంటదని చెప్పేసొస్తాం. ఇంకొన్ని క్లాసుల్లో ఏం జరుగుతదంటే కొంతమంది పిల్లలు వార్డెన్‌కి ఇష్టమైన పిల్లలుంటారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. వార్డెన్ ఆంటీ అంటే ఇష్టమైన వాళ్ళు. వాళ్ళేం జేస్తారు, ఎవరైతే వార్డెన్ మీద కంప్లెయింట్లు ఇస్తున్నారో వాళ్ళ పేర్లు తీసుకెళ్ళి వార్డెన్‌కి చెప్పడానికి చూస్తారు. అప్పుడు గూడా వాళ్ళతో కూడా అదే చెప్తాను నేను. ఇందులో ఇష్టమైన పిల్లలుంటారు గాబట్టి, వార్డెన్ గారికి చెప్తారు అనే భయం మీకుంటే గనక, మీ రఫ్ నోట్స్ తీయండి. ఒక స్లిప్ తీయండి. మీ పేరు రాయొద్దు. కంప్లెయింట్లేంటో రాసేయండి అని చెప్తాం. వెంటనే పిల్లలన్నీ చూస్తారు. తీస్తాం, చదువుతాం, కిందకెళ్ళి పాతలు పెట్టి వస్తాం. ఇట్లా జరుగుతదండి. పిల్లలతో ఇంటిమేట్ అయినప్పటికి మాకు వాస్తవాలు తెలుస్తాయి. అలాగే అంగన్వాడీ కూడా అంతే. మార్నింగ్ ఎళ్ళంగానే పాలివ్వాలి, గుడ్డివ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, పిల్లల్ని చదివించాలి, పడుకోబెట్టాలి, 4కి ఇంటికి పంపించాలి. ఇది వాళ్ళ విధానం, ఇది బాధ్యత. ఆ టైంకి తీయకపోయినా, ఇవన్నీ పెట్టకపోయినా పిల్లల్ని పేరెంట్స్ అడుగుతుండాలి. ఇప్పుడు పేరెంట్స్‌తో మాట్లాడేదానికి మేమెళ్ళే టైంకి పేరెంట్స్ ఉండరు గాబట్టి హాస్టల్ అయినా, స్కూల్ అయినా, ఇదైనా మేము యాక్చువల్‌గా డిపార్ట్‌మెంట్ వాళ్ళకే ప్రెజర్ చేస్తాం. ఎక్కడైనా మాకు తేడా అనిపించిన దగ్గర వాళ్ళ పై ఆఫీసర్‌లకి మానిటరింగ్ చేసి రిపోర్ట్ పంపించమని చెప్తాం. కొన్ని దగ్గరలో మేము సస్పెక్ట్ చేసిన ఏదైతే మిస్‌యూజ్‌లున్నాయో అవి మళ్ళీ రిపీట్ అవుతున్నాయా లేదా అనేది కూడా వాళ్ళ మీద ఒక వ్యక్తిని మేము ఇచ్చేస్తాము. మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా మేము చూసుకుంటాం. ఇట్లా స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీస్ అన్నీ గూడా ఖచ్చితంగా మా పర్యవేక్షణ ఖచ్చితంగా ఉంటుంది. మేడం, మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు ఒక వ్యక్తిగత ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఫుడ్ కమిషన్ మెంబర్గా ఈ బాధ్యతపై మీ ఫీలింగ్ ఏంటి? ఈ జాబ్లో మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంది? అలాగే మీకొచ్చే సపోర్ట్ ఎలా ఉంది? చాలా తృప్తిగా ఉందండి. ఈ మీరన్న మాట సాటిస్ఫాక్షన్ అనేది కూడా చాలా తక్కువేమో అనిపిస్తది. ఎందుకంటే ఒక్కొక్క హాస్టల్‌లో పిల్లలు చెప్తారు, "మేడం మిమ్మల్ని మా కోసం దేవుడే పంపాడేమో" అంటారు. అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎక్కడ చెప్పుకోవాలో తెలీదు. పేరెంట్స్ అడగడానికి ధైర్యం సరిపోదు. ఏమని అడుగుతారు? వచ్చి అడిగారనుకో, "ఏంటమ్మా అది పెడతమే ఎక్కువ" అన్నారనుకో ఇంకేముండదు. ఇంటికెళ్ళి తినడానికి ఉండదు. ఇప్పుడు వారానికి 6 గుడ్లు తింటారు పిల్లలు. మన స్కూల్‌లో, మన హాస్టల్స్‌లో. అదే ఇంటికాడ సెలవులకెళ్తే వారానికి ఒక గుడ్డు కూడా ఉండదు. అలాంటి పరిస్థితిలో పోన్లే ఏదో ఒకటి తింటున్నారులే అని పేరెంట్స్ కూడా సర్ది చెప్పుకునే రోజులు. అలాంటి పరిస్థితి నుంచి పిల్లలకి కడుపు నిండా పెట్టగలుగుతున్నాము. మా పర్యవేక్షణ ఉందనేసరికి మారింది. ఇప్పుడు మాకు పిన్ టు పిన్ తెలుస్తుంది అనేది పిల్లలు కడుపు నిండా తింటున్నారు. ఎదిగే వయసు పిల్లలండి. తినగలిగే పిల్లలు. వాళ్ళకన్నీ ఇవ్వాలి. అన్నీ ఇవ్వాలనే గదా ప్రభుత్వం అంత మెనూని
చక్కగా చాట్‌లాగా పెట్టి ఎన్ని రకాలుగా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం. బలవర్ధకమైన ఆహారం ఇస్తున్నాం. ప్రతిరోజు ఒక లోకల్ ఫ్రూట్ ఇస్తున్నాం. ఈవినింగ్ స్నాక్ ఇస్తున్నాం. మార్నింగ్ పాలిస్తున్నాం. రాగి జావ ఇస్తున్నాము. చిక్కీలు ఇస్తున్నాము. మధ్యాహ్నం ప్రతిరోజు ఒక ఆకుకూర పప్పు, ఒక కూరగాయ కూర ఉంటది. పెరుగుంటది. ఈవినింగ్ ఒక కూరగాయల కూర ఉంటది. చికెన్ వారానికి కొన్ని హాస్టల్స్‌కి 2 టైమ్స్ ఇస్తున్నాం. కొన్ని హాస్టల్స్‌కి 3 టైమ్స్ ఇస్తున్నాం. ఇట్లా ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నది వాళ్ళ కోసమే గదా! ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? పిల్లల చదువు మీద, పిల్లల ఆరోగ్యం మీద పెట్టుబడి జరుగుతుంది. ఎంతో, ఎంతో భవిష్యత్తున్న వాళ్ళు. వాళ్ళు బాగా తింటే ఆరోగ్యంగుంటారు. ఆరోగ్యంగుంటే వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా చదువు మీదుంటది. వాళ్ళ కాన్సంట్రేషన్ చదువు మీద ఉందనుకోండి ఆటోమేటిక్‌గా వాళ్ళ ఫ్యామిలీస్ తలరాతలు మారిపోతాయి. రిక్షావాడి కొడుకే కదా అక్కడ చదివేది. తాపీ మేస్త్రి కొడుకే కదా అక్కడ చదివేది. వాడు కూడా తాపీ మేస్త్రి అయితే ఇంకేం ఉపయోగం? వాడు వాళ్ళ అమ్మా, నాన్నని కూర్చోబెట్టి పెంచాలి అంటే వాడొక కలెక్టరో, డాక్టరో, ఇంజినీరో, టీచరో ఏదో ఒకటి అవ్వాలి గదా! గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి. లేకపోతే తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి రావాలి. వాళ్ళు రావాలి అంటే వాళ్ళ కాన్సంట్రేషన్ చదువు మీద ఉండాలి. చదువు మీద ఉండాలంటే వాళ్ళకున్న అనారోగ్యాలు ఎందుకు బాగా తినకపోతే రక్తహీనత వస్తుంది. లేకపోతే డిప్రెషన్ వస్తుంది. నిద్ర సరిగ్గా ఉండదు. చదువు మీద కాన్సంట్రేషన్ ఉండదు. క్లాస్ చెప్తానే ఉంటే ఇక్కడ వీళ్ళు నిద్రపోతానే ఉంటారు. ఎప్పుడైతే వింటున్నామో క్లాస్ వింటున్నప్పుడే 50% పిల్లలు చదివేయగలుగుతారు. ఆ వినే దాంట్లోనే 50% వాళ్ళకొచ్చేస్తది ఆ సబ్జెక్ట్. ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకొని మనం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు దాన్ని మిస్‌యూజ్ చేస్తామంటే మేమెట్లా ఊరుకుంటాం? ఊరుకోం. కాబట్టి పిల్లలు చక్కగా తింటున్నారు అనేది తెలిసినప్పుడు మనకు చాలా తృప్తిగా ఉంటది. మేము మళ్ళీ ఎక్కడైనా జరిగింది మేము మళ్ళీ వెంటనే దాన్ని వాకప్ చేసుకుంటాం. ఎలా ఉందంటే మారింది. మీరొచ్చిన తర్వాత మారింది. నేను 2 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాను ప్రకాశం జిల్లా. మళ్ళీ మొన్న ఎళ్ళాననమాట. అప్పుడు పిల్లలన్నారు, "మేడం మీరొచ్చి ఎళ్ళిన దగ్గర నుంచి చాలా పెడుతున్నారు. కడుపు నిండా తింటున్నామని." అది మాకు చాలా తృప్తినిస్తది. ఒక అమ్మగా నాకు చాలా హాయిగానే, ప్రశాంతంగా ఎందుకంటే లాస్ట్ ముద్ద కూడా ఇంకొద్దమ్మా అంటే కూడా లాస్ట్ ముద్ద బలం నాన్న తిన్నానా అని చెప్పి మన పిల్లలకి పెట్టుకుంటాం కదా! మరి అమ్మ, బాబు అడిగే దిక్కు లేని పిల్లలు కదా వాళ్ళు. వాళ్ళకి పెడితే ఇంకెంత తృప్తిగా ఉంటది. అదైతే నాకు చాలా సంతోషంగుంది. మేడం, ఇది ఫైనల్ ప్రశ్న. హాస్టల్స్లో ఉన్న ఆడపిల్లలు కొన్ని ప్రత్యేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్సనల్ నీడ్స్ లేదా కాన్ఫిడెన్స్ విషయంలో. అలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు? ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? ఖచ్చితంగానండి. వస్తాయండి. కొన్ని కొన్ని హాస్టల్స్‌లో నైట్ టైమ్ మోటార్ కట్టేయడం. ఒక్కొక్క దగ్గర రన్నింగ్ వాటర్ ఉండదు. ఎగ్జాంపుల్ అనకాపల్లి జిల్లా అనుకుంటా. ఒక హాస్టల్‌లో పిల్లలకి రన్నింగ్ వాటర్ లేదు. వాళ్ళు నమ్మరండి బకెట్‌తో పట్టుకొని మనం బంగారం, వెండి బీరువాలో దాసుకున్నట్టు వచ్చే నీళ్ళని పట్టుకొని మంచం కింద దాసుకొని రూమ్‌కి 5, 4 పిల్లలుంటే ఒకళ్ళు కాపలా ఒక గంట కాపలా. మిగతా పిల్లలు పడుకోవడం. అంటే ఎవరైనా మళ్ళీ ఆ బకెట్ నీళ్ళు తీసుకెళ్ళిపోతారేమో. అలాంటి పరిస్థితిలో వెంటనే మార్నింగ్ జేసీ గారిని కలిసాను. అక్కడ జేసీ గారిని కలిసాను. ఇప్పటిదాకా మున్సిపల్ కమిషన్ కూడా కనీసం నాకు ఈ విషయం చెప్పలేదని, నేను అక్కడి నుంచి ఇంటికొచ్చే లోపల అక్కడ పైప్ లైన్ వేసి పిల్లలకి రన్నింగ్ వాటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాలున్నాయి. కొన్ని హాస్టల్‌లు మళ్ళీ ఒక దగ్గర హాస్టలు మర్చిపోతాను జిల్లాలు. ఒక దగ్గర హాస్టల్‌లో వెనకాలంతా ప్రహరీ గోడ వెనకాలంతా చెత్త, చెదారం, పందులు వాసన భయంకరమైన వాసన. ఈ ఏమంటే ఎవరు చెప్పినా వినట్లేదండి అన్నారు. అటంతా పొలాలే. అటెళ్ళిపోవచ్చు నీళ్ళు. కానీ ఊర్లో నీరంతా వచ్చి అక్కడ ఆగుతుంది. పాపం సోషల్ వెల్‌ఫేర్ హాస్టల్ ఆడపిల్లలు. వెంటనే అక్కడ డీఎస్‌ఓ గారితో మాట్లాడి, ఎండీఓ గారికి ఫోన్ కనెక్ట్ చేసి, ఎండీఓ గారితో మాట్లాడి, నాకు మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎన్‌ఆర్‌జీఎస్ వాళ్ళని ఉపయోగించుకొని ఒక కచ్చా డ్రైన్ తీపించి అక్కడంతా మీరు శానిటైజర్ చేయించాలండి అన్నాను. వితిన్ 1 డేలో అదంతా కంప్లీట్ అయింది. ఇలాంటివుంటాయి. కొంతమంది పిల్లలకి ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్నాం మనం. ఆ శానిటరీ ప్యాడ్స్ అడుగుతాను ఏఎన్ఎంని. డేట్ వచ్చినప్పుడు అంటే వాళ్ళకి పీరియడ్ వచ్చినప్పుడు పిలిచిస్తారా? లేకపోతే ముందే ఇస్తారా? ఎందుకంటే ఏ అర్ధరాత్రి రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు. వాళ్ళు మిమ్మల్ని వచ్చి లేపలేకపోవచ్చు. కాబట్టి ఒక ప్యాకెట్ ముందు ఇచ్చి ఉంచండి. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా 1, 2 అవైలబుల్‌గా ఉంచండి అని చెప్తాం. టాబ్లెట్స్ ఎలా ఇస్తున్నారు? సపోజ్ ఫీవరు, మోషన్స్, కడుపులో నొప్పి, జలుబు, దగ్గు వేసుకోమని ఇచ్చేసి పంపేస్తున్నారా? మీరు దగ్గరుండి వేస్తున్నారా? ఎందుకంటే పిల్లలు ఏసుకోరు ఒక్కొక్కసారి. మీరు వేయండి అని చెప్తాము. అట్లనే ఆడపిల్లల హాస్టల్‌లో స్పెసిఫిక్‌గా పీరియడ్స్ టైంకొస్తున్నాయా లేదా? ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చెప్పలేం. ఎవరు బయటికెళ్ళి ఇప్పుడు పీరియడ్ ఒక 2, 3 మంత్స్ స్కిప్ అయిందనుకో తను ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు. మనకు తెలీదు. పిల్లలు ఎలా ఉన్నారు? పోస్ట్ మెట్రిక్ వాళ్ళు గాని, 10థ్ క్లాస్ పిల్లలు గాని, పీరియడ్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? ఇవన్నీ ఆడపిల్లల విషయంలో ఇంకా బాగా శ్రద్ధ తీసుకుంటామండి. రన్నింగ్ వాటర్ కంపల్సరీగా వాళ్ళకుండాలి. డ్రింకింగ్ వాటర్ ఆర్‌ఓ ప్లాంట్స్ ఉండాలని కంపల్సరీగా ఒకవేళ చాలా హాస్టల్స్‌లో ఇప్పుడు ఆర్‌ఓ ప్లాంట్ ఉంది. కొన్ని హాస్టల్స్‌లో లేకపోతే లోకల్ ఆర్‌డీఓ గారితో మాట్లాడతాము. ఆర్‌ఓ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయిస్తాం.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎంతో ఓర్పుతో సహనంతో మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ మాటల ద్వారా ప్రజలకు మంచి అవగాహన వచ్చింది. ఈ బాధ్యతను మీరు ఎంత సంతృప్తితో ఎంత నిబద్ధతతో నిర్వహిస్తున్నారో మీ మాటల్లోనే కాదు మీ కళ్ళలో కూడా కనిపిస్తోంది. మీ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఇంకా ఎక్కువ మందికి మంచి జరగాలని, మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ప్రజల తరపున మా విఎస్బి టీవీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.